మనము ఈ రోజు జీవిస్తున్న ఆధునిక ప్రపంచం చాలా కొత్తదిగా అనిపిస్తుంది. పెద్ద భవనాలు, రహదారులు, క్యాలెండర్లు, గడియారాలు, సంఖ్యలు, కాగితం, నీటి పైపులు ఇవన్నీ మన కాలంలోనే పుట్టాయని చాలామందికి అనిపిస్తుంది. కానీ నిజం ఏమిటంటే మనం ఉపయోగిస్తున్న ప్రతి ఆధునిక సౌకర్యం వెనకాల వేల సంవత్సరాల క్రితం పుట్టిన ఆలోచనలే ఉన్నాయి. మనం ఈరోజు మోడర్న్ అనుకునే చాలా విషయాలు కూడా నిజానికి ప్రాచీన కాలంలోనే మొదలయ్యాయి. ఇప్పుడు ఆ నిజాలను ఒక్కొక్కటిగా స్పష్టంగా తెలుసుకుందాం. పిరమిడ్లు కట్టే ముందు ఇటుకలు ఇప్పటికే ఉపయోగంలో ఉన్నాయి. చాలామంది ఈజిప్ట్ పిరమిడ్లే ప్రపంచంలో తొలి నిర్మాణాలుగా భావిస్తారు. కానీ నిజానికి పిరమిడ్లు కట్టకముందే మనిషి ఇటుకలతో ఇల్లు నిర్మించడం మొదలుపెట్టాడు. వేల సంవత్సరాల క్రితం మనిషి మట్టిని నీటితో కలిపి అచ్చులు వేసి ఎండలో ఆరబెట్టి ఇటుకలను తయారు చేశాడు. మొదట ఇవి ముడి ఇటుకలు, తర్వాత కాలంలో వాటిని కాల్చి గట్టిగా మార్చడం నేర్చుకున్నాడు. ఈ ఇటుకలతోనే గ్రామాలు, ఇల్లు, గోడలను కట్టాడు. పిరమిడ్లు వచ్చినప్పుడు అప్పటికే మనిషికి నిర్మాణ కళపై మంచి అవగాహన ఉండేది. అంటే పిరమిడ్లు ఇటుకల ఆవిష్కరణకు కారణం కాదు, ఇటుకల పరిజ్ఞానమే పిరమిడ్ల వంటి మహా నిర్మాణాలకు పునాది అయ్యింది. ఈరోజు మనం ప్రయాణించే రహదారుల ఆలోచనలు చాలా పురాతనమైనవి. ప్రాచీన రోమ సామ్రాజ్యం రహదారుల నిర్మాణంలో అద్భుతమైన నైపుణ్యాన్ని చూపించింది. వారు కట్టిన రహదారులు వేల సంవత్సరాలు గడిచిన ఇంకా కొన్ని చోట్ల కనిపిస్తున్నాయి. రోమా వారు రహదారులను పొరలుగా నిర్మించేవారు. కింద రాళ్ళు, మధ్యలో మట్టి, పైభాగంలో గట్టి రాళ్లను వేసేవారు. వర్షం పడినా నీరు నిలవకుండా ఉండేలా కొంచెం ఎత్తుగా రహదారులను రూపొందించేవారు. సైనికులు త్వరగా ప్రయాణించేందుకు, వ్యాపారం సులభంగా కావడానికి ఈ రహదారులు ఎంతో ఉపయోగపడ్డాయి. ఈరోజు మనం వాడుతున్న హైవేల ఆలోచన రోమ రహదారుల నుంచే వచ్చింది. కాగితం పుట్టిన చరిత్ర కూడా చాలా ఆసక్తికరమైంది. ఒకప్పుడు మనిషి రాతలు రాయడానికి రాళ్ళు, చెట్ల తొక్కలు, జంతు చర్మాలు ఉపయోగించేవాడు. కానీ ఇవి బరువుగా ఉండేవి, ఎక్కువ కాలం నిలవేవి కావు. ప్రాచీన చైనాలో మానవులు చెట్ల నార, పాత బట్టలు, మొక్కల తంతువులతో పలుచని పలకలాగా తయారు చేయడం నేర్చుకున్నారు. అలా కాగితం పుట్టింది. ఈ కాగితం వలన జ్ఞానం నిల్వ చేయడం సులభమైంది. కథలు, చరిత్ర, విజ్ఞానం తరతరాలకు చేరాయి. ఈరోజు మనం పుస్తకాలు చదువుతున్నామంటే దానికి మూలం వేల సంవత్సరాల క్రితం చైనాలో పుట్టిన కాగితమే. సంఖ్యలు ఎక్కడి నుంచి వచ్చాయి అని అడిగితే చాలామందికి సమాధానం తెలియదు. కానీ నిజం ఏమిటంటే ఈరోజు ప్రపంచం మొత్తం వాడుతున్న సంఖ్యల పద్ధతి భారతదేశంలోనే పుట్టింది. శూన్యాన్ని కనుగొన్న గొప్ప ఘనత కూడా భారతీయులదే. శూన్యం లేకుండా గణితం అసలు ఊహించలేము. లెక్కలు, వ్యాపారం, ఖగోళ శాస్త్రం, కాలగణన అన్నీ అసాధ్యమే. భారతీయులు సంఖ్యలకు స్పష్టమైన రూపం ఇచ్చారు. ఈ పద్ధతి తర్వాత ప్రపంచం మొత్తం వ్యాపించింది. ఈరోజు కంప్యూటర్లు, బ్యాంకులు, శాస్త్రం అన్నీ ఈ సంఖ్యల మీదే ఆధారపడి ఉన్నాయి. కాలాన్ని లెక్కించే క్యాలెండర్ పద్ధతి కూడా చాలా పాతది. మనం ఈరోజు సంవత్సరాలు, నెలలు, రోజులు అంటూ కాలాన్ని విభజిస్తున్నాం. కానీ ఆ ఆలోచన ఒక్క రోజులో పుట్టలేదు. ప్రాచీన ప్రజలు సూర్యుడు, చంద్రుడి కదలికలను గమనించారు. సూర్యుడు ఒకే స్థానాన్ని మళ్ళీ రావడానికి ఎంతకాలం పడుతుందో కూడా లెక్కించారు. చంద్రుడు పూర్ణిమ నుండి పూర్ణిమకు ఎంత సమయం తీసుకుంటున్నాడో గుర్తించారు. అలా నెలలు, సంవత్సరాలు ఏర్పడ్డాయి. వ్యవసాయం చేయడానికి, పండగలు జరపడానికి, కాలాన్ని గుర్తించడానికి క్యాలెండర్ ఎంతో ఉపయోగపడుతుంది. ఈరోజు మనం వాడుతున్న ఆధునిక క్యాలెండర్లు కూడా ఆ ప్రాచీన పరిశీలన ఫలితమే. నీటి పైపుల వ్యవస్థ మన కాలంలోనే పుట్టిందని చాలామంది అనుకుంటారు. కానీ ప్రాచీన నాగరికతల్లోనే నీటిని ఇళ్లకు తీసుకువెళ్లే పద్ధతులు ఉన్నాయి. వేల సంవత్సరాల క్రితం ప్రజలు కాలువలు, మట్టి పైపులను ఉపయోగించి నీటిని పట్టణాలకు తీసుకొచ్చారు. మురుగునీటిని బయటకు పంపే మార్గాలను కూడా ఉండేవి. దీనివల్ల వ్యాధులు తగ్గాయి, శుభ్రత పెరిగింది. ఈరోజు మనం ఇళ్లల్లో ట్యాప్ తిప్పగానే నీరు వస్తుందంటే దానికి కారణం ప్రాచీన కాలంలో ఏర్పడిన నీటి నిర్వహణ ఆలోచనలు. వంతెనలు కూడా ఆధునిక యంత్రాల వల్లే సాధ్యమయ్యాయని అనిపిస్తుంది.
కానీ నిజానికి ప్రాచీన కాలంలోనే అద్భుతమైన వంతెనలు నిర్మించబడ్డాయి. రాళ్ళు, చెక్క, మట్టి ఉపయోగించి నదుల మీద వంతెనలు కట్టారు. ఈ వంతెనలు ప్రజలు ప్రయాణానికి సులభం చేశాయి, వ్యాపారం పెరిగింది. కొన్ని ప్రాచీన వంతెనలు శతాబ్దాలు గడిచినా ఇంకా నిలబడి ఉన్నాయి. అంటే అప్పటి నిర్మాణ నైపుణ్యం ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. ఈరోజు మనం ఉన్న భారీ వంతెనలకు మూలం ఆ పాత ఆలోచనలే. సమయాన్ని కొలవడం మన జీవితంలో చాలా ముఖ్యమైన విషయం. కానీ ఒకప్పుడు గడియారాలు లేవు. ప్రాచీన మనుషులు సూర్యుని నీడను చూసి సమయం అంచనా వేసేవారు. కర్రను నేలపై నాటితే నీడ పొడవు మారేది. దాని ఆధారంగానే సమయాన్ని గుర్తించారు. తర్వాత నీటితో నిండే పాత్రలు, ఇసుక జారే పాత్రలను వాడారు. అలా నిమిషాలు, గంటలను లెక్కించడానికి మార్గాలు ఏర్పడ్డాయి. ఈ పద్ధతుల తర్వాత గడియార రూపంలోకి మారాయి. ఈ రోజు మనం చేతిలో పెట్టుకునే గడియారం వెనక వేల సంవత్సరాల ప్రయోగాలు ఉన్నాయి. ముగింపుగా చెప్పాలంటే మనం ఈరోజు గర్వంగా చెప్పుకునే ఆధునిక ప్రపంచం ఒక్క రోజులో పుట్టలేదు. ఇటుకలు, రహదారులు, కాగితం, సంఖ్యలు, క్యాలెండర్, నీటి వ్యవస్థలు, వంతెనలు, సమయ గణన ఇవన్నీ ప్రాచీన కాలంలో పుట్టిన ఆలోచనలే. మన పూర్వీకులు వేసిన పునాదుల మీదే మన ప్రపంచం నిలబడి ఉంది. మన ఆధునిక ప్రపంచం ప్రాచీన ఆలోచనల మీద నిర్మించబడింది.